అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మిత్రులారా, అందరికీ పవిత్ర రంజాన్ మాసాన ఈదుల్ ఫిత్ర్ పండుగ శుభాకాంక్షలు. నేను ఇప్పుడు ఒక దువా చేయబోతా ఉన్నాను. నేను చదివేటటువంటి దువా చాలామందికి కొంచెం భిన్నంగాను, కొంచెం వైవిధ్యభరితంగాను అనిపించవచ్చు. అయితే నేను చదివేటటువంటి ఆ దువాలో ఉన్నటువంటి అంశాలు మీకు నచ్చినట్లయితే మీరు ఆమీన్ అంటూ మీ యొక్క కామెంట్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయగలరు. ఇప్పుడు నేను దువా ఏదైతే ఉందో, అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో నేను దువా చేస్తున్నాను. మొట్టమొదటిగా సర్వ మానవాళికి, సర్వ సృష్టికైనటువంటి అల్లాహ్ పేరుతో ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త సంపదంతా మానవ జాతికి సంబంధించినటువంటి సంపదే. కులము, మతము, ప్రాంతంతో నిమిత్తం లేకుండా ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని వనరులు అన్నీ కూడా సరిసమానంగా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడికి చెందాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ, ఆ రకమైనటువంటి ఏదైతే బలహీనుడు బలవంతుడిపై తన ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నాడో, అలాంటి సందర్భంలో బలహీనుడు బలవంతుడికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి స్ఫూర్తిని ప్రసాదించమని ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను. ఆమీన్. అంతేకాదు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రాజరిక వ్యవస్థ కానివ్వండి, పెట్టుబడిదారీ వ్యవస్థ కానివ్వండి, సామ్రాజ్యవాదం కానివ్వండి విలయతాండవం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అనేక దేశాల్లో అనేక రూపాలలో పేదవాళ్ళ మీద, బలహీనుల మీద బలవంతుల యొక్క ఆధిపత్యం నానాటికి పెరిగిపోతూ ఉంది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఇజ్రాయిల్ అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క తొత్తుగా మారి పలస్తీనాలో ఉన్నటువంటి ప్రజల మీద ఏ విధమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారో, ఏ విధమైనటువంటి మారణహోమం జరుగుతూ ఉందో, దీన్ని వ్యతిరేకంగా యావత్ ప్రపంచం మొత్తం కూడా దీని మీద చాలా అనేక రకాలైనటువంటి రూపాల్లో వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ రోజుకు కూడా వారి యొక్క ఆకృత్యాలకి హద్దులు లేదు. కాబట్టి పాలస్తీనా ప్రజలందరికీ కూడా దానికి వ్యతిరేకంగా, అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడ వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు అంతిమంగా వాళ్ళు విజయవంతం కావాలని, వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తికి ఇంకా మరింత శక్తిని ప్రసాదించాలని చెప్పి ఆ అల్లాహ్తో నేను వేడుకుంటా ఉన్నాను. ఆమీన్. ఇక భారతదేశంలో ఒక మనువాద ఫాసిస్టు కార్పొరేట్ భావజాలం ఈ దేశాన్ని రాజ్యమేలుతా ఉంది గత 10 సంవత్సరాలుగా. మరీ ముఖ్యంగా ఈ దేశంలో అధికారంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి ప్రజా అనుకూలమైనటువంటిది పరిపాలన కాకుండా ప్రజలకు చాలా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలతో చాలా భయాందోళనకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒకటి, వాళ్ళు ప్రతి ఒక్కరి ఖాతాలో జన్ ధన్ ఖాతా అంటూ 15 లక్షల రూపాయలు మేము వేస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి పరిస్థితి. ఈ రోజుకి ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఎవరి ఖాతాలో వేయలేదు. అవినీతిని అంతమొందిస్తామని చెప్పారు. స్విస్ బ్యాంకుల్లో ఏదైతే డబ్బులు ములుగుతూ ఉన్నాయో వాటన్నిటిని వెలికి తీస్తామని చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామన్నారు. ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా వాళ్ళు అమలు చేయలేదు. పైగా ఇంకా మరింత కటిక దరిద్రంలో పేదలందరూ ఇంకా పేదరికంలో మునిగిపోతూ ఉన్నారు. ప్రపంచ ఆకలి చావుల్లో ఏదైతే ఉందో 26 దేశాల్లో 119వ స్థానంలో మన భారతదేశం ఉంది. ఈ రకమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ఈ దుష్టి పరిపాలనను అంతమొందించాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ప్రజలందరూ విఘ్నత ప్రదర్శించి ఈ ఫాసిస్టు మనువాద భావజాలానికి బుద్ధి చెప్పి ఈ పార్టీని కూడా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి స్ఫూర్తి ప్రజలందరూ ప్రసాదించాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను ఆ అల్లాహ్తో. ఆమీన్. ఇక కేవలం ఆర్థిక దోపిడే కాదు, అవినీతిలో కూడా వాళ్ళు అందవేసిన చేయిగా ఈరోజు ఉన్నారు. అది ఎలక్ట్రల్ బాండ్ రూపంలో కానివ్వండి, రాఫెల్ కుంభకోణాలు కానివ్వండి, అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో, బడా కార్పొరేట్ శక్తులుగా ఉన్నారో వాళ్ళందరినీ లొంగదీసుకుని వాళ్ళ యొక్క పార్టీలకు జాయిన్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళని జైళ్ళలో పెట్టడం, ఈ రకమైనటువంటి ఒక
నిరంకుశమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు. వీటన్నిటి పట్ల కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని, చైతన్యం ప్రదర్శించాలని, ఈ రకమైనటువంటి బీజేపీ ఎత్తుగడలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పటాపంచలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు మీడియా ఏదైతే ఉందో అది కూడా ఒక స్వతంత్ర వైఖరితో వ్యవహరించగలిగేటటువంటి పరిస్థితి లేదు. న్యాయస్థాన పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం ఉందో మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్ చేసేటటువంటి పరిస్థితిలో ఈరోజు బీజేపీ ఉంది. కాబట్టి ఈ బీజేపీని ఓడించడం కోసం ప్రజలందరూ సమైక్యమై ఏదైతే ఈ మనువాద ఫాసిస్టు భావజాలం ఉందో దానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి స్ఫూర్తిని, విజ్ఞతను ప్రదర్శించేటటువంటి శక్తిని వాళ్ళకు ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఆమీన్. ఇక కేవలం ఆర్థిక దోపిడే కాదు, సామాజిక అణిచివేత ఈరోజు బిల్కిస్ బాను అంశం కానివ్వండి, అదేవిధంగా ఆయేషా, ఆసిఫా, మనీషా అనేక ఉదాంతాలు మహిళల పట్ల, ఆదివాసుల పట్ల మణిపూర్లో ఏం జరిగిందో మీరందరూ చూశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మహిళలను నగ్నంగా ఊరేగించడం అంతర్జాతీయంగానే ఒక తీవ్రమైనటువంటి నిరాశ, ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. ఒక్కరోజు కూడా ఈ దేశ ప్రధానికి మణిపూర్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళ యొక్క యోగక్షేమాల గురించి కానివ్వండి, అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అంశాల గురించి ఎప్పుడూ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని తరగతులు, మహిళలు, ఆదివాసులు, గిరిజనులు, మైనారిటీలు అందరి మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ తుదిముట్టించాలంటే ఏదైతే ఈ నిరంకుశమైనటువంటి బీజేపీ ఉందో దాన్ని ఓడించడం పట్ల ఈ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఆ రకమైనటువంటి చైతన్య స్ఫూర్తిని ప్రసాదించాలని చెప్పి ఆ అల్లాను వేడుకుంటా ఉన్నాను. ఆమీన్. అంతేకాదు కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్ళ యొక్క హక్కులన్నింటిని హరిస్తూ కార్మిక చట్టాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ మొత్తం చట్టాలనే రద్దు చేసి 7 లేబర్ కోడ్లుగా మార్చినటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. ఎవరైతే కర్షకులు ఉన్నారో, రైతులు ఉన్నారో వాళ్ళ యొక్క పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేకుండా, వాళ్ళకు ఏదైతే పంట పండిస్తున్నారో వాళ్ళ యొక్క భూమి మీద కూడా వాడికి హక్కులు లేకుండా ఉండేటటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఆ రకమైనటువంటి వాళ్ళు కార్మికులు, కర్షకుల మీద అనేక రకాలైనటువంటి దాడులు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ యావత్ కార్మికులు, కర్షకులు అందరూ కలిసి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు కాస్త వెనక్కు తగ్గినప్పటికీ ఇప్పటికీ కూడా ఏదైతే వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇప్పటికీ కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి కార్మికులు, కర్షకులు ఏదైతే పోరాటాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళను విజయవంతం చేయాలని చెప్పి వాళ్ళ యొక్క ఆ రకమైనటువంటి పోరాట స్ఫూర్తిలో మరింత చైతన్యం ప్రదర్శించే విధంగా వాళ్ళలో ఆ జ్ఞానాన్ని ప్రసాదించాలని చెప్పి కూడా ఆ అల్లాని వేడుకుంటా ఉన్నాను. ఆమీన్. ఈరోజు మైనార్టీల మీద అజాన్, హిజాబ్, హలాల్, లవ్ జిహాద్, ఘర్ వాపసీ, యూసీసీ ఇలా అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి దాడులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ఈరోజు మతం ఆధారంగా పౌరసత్వం అంటూ ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, సిఏ లాంటి చట్టాలను, దుర్మార్గమైనటువంటి చట్టాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మత ప్రాతిపదికన పౌరసత్వం అనేది రాజ్యాంగ విరుద్ధం. భారతదేశం అనేది లౌకిక దేశం. ఈ దేశం యొక్క రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చేసేటటువంటి ఒక దుర్మార్గ కుట్ర చేస్తూ ఉన్నారు. మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి కూడా అనేక బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ దేశం యొక్క లౌకికవాదము, ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడింది, రాజ్యాంగమే ప్రమాదంలో పడినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా అనేక రకాలైనటువంటి రూపాల్లో పోరాటాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క పోరాటానికి మీ యొక్క సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ, ఎవరైతే ఈ దేశంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నటువంటి మానవతావాదులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆశయం కూడా నెరవేరాలని చెప్పి వాళ్ళు ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాటంలో వారికి మరింత స్ఫూర్తిని, చైతన్యాన్ని ప్రసాదించాలని చెప్పి ఆ అల్లా సమక్షంలో నేను కోరుకుంటా ఉన్నాను. ఆమీన్. ఇక చివరిగా ఈ భారతదేశంలోనే కాదు మన రాష్ట్రంలో కూడా ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ఈ రాష్ట్రంలో విభజన హామీలు అమలు చేయకుండా, ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసి
దోషిగా మిగిలినటువంటి ఈ బీజేపీ పార్టీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా ఈ బీజేపీకి తొత్తుగా మారినటువంటి పరిస్థితి. ఇలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఎటు పోవాలి ఎటు చూడాలనేటటువంటి ఒక చాలా ఆవేదనలో ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ మైనారిటీలుగా మన మీద బీజేపీ అనేక రకాలైనటువంటి తీవ్రమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే దేశవ్యాప్తంగా ఎన్డీఏ ఏదైతే ఒక కూటమిగా ఉందో దాన్ని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఇండియా వేదిక ఏదైతే ఉందో కాంగ్రెస్ కమ్యూనిస్టు కలిసి వాళ్ళు ఇక్కడ నిలబడతా ఉన్నారు. వాళ్లకు మన యొక్క మద్దతును కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఈ దేశంలోనే ఒక భావజాల సంఘర్షణ జరుగుతూ ఉంది. ఒక పక్కన మానవతావాదం అయితే ఇంకొక పక్కన మనవాదం ఉంది. ఒక పక్కన ఏదైతే మతోన్మాదం ఉందో ఇంకో పక్కన మత సామరస్యం ఉంది. ఇప్పుడు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకుంటూ మనం ఏ వైపు నిలబడాలనేది ఒక ప్రశ్నగా మన ముందు వచ్చినటువంటి తరుణంలో ఖచ్చితంగా మనము కులము మతము ప్రాంతంతో నిమిత్తం లేకుండా భారతదేశాన్ని కాపాడుకోవాలా, మరో స్వతంత్ర సంగ్రామం కోసం పూనుకోవాలి. ఆ రకమైనటువంటి స్ఫూర్తిని ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క చైతన్యాన్ని ప్రదర్శించి ఇండియా వేదికను గెలిపించుకుని భారతదేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి విజ్ఞతను స్ఫూర్తిని మనకు ప్రసాదించాలని చెప్పి ఆ అల్లా సమక్షంలో వేడుకలో నేను కోరుకుంటా ఉన్నాను. ఆమీన్. నేను ఏదైతే ఇప్పుడు దువా చదివానో ఈ దువా కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఆమీన్ అంటూ మీ యొక్క కమెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తూ జై హింద్.